మీడియా మిత్రులకు స్పెషల్లీ ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ అంటేనే విద్యార్థులు, నిరుద్యోగులు, వాళ్లకు అన్యాయం జరిగిందనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఫస్ట్ ఒక ఉద్యోగం పోయింది, కేసీఆర్ అనే ఉద్యోగం పోయింది, రేవంత్ రెడ్డి అనే ఉద్యోగం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారికి ఒక ఆలోచన వస్తలేదా? అమరవీరుల త్యాగం ఎవరు అంటే మొత్తం విద్యార్థులు, నిరుద్యోగులు. అమరవీరుల త్యాగం వల్ల నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి అంశం మీదనే తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణలో ఆర్ కృష్ణన్న గారు చేసినటువంటి ఉద్యమాలు చాలా లెక్కబెట్టలేనటువంటి ఉద్యమాలు చేసిండు. నిజంగా కూడా కేసీఆర్ ఓడిపోయిందంటే ఇలా నిరుపేదల ఆశాజ్యోతి, ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారే బలమైన కారణం కేసీఆర్ ఓడిపోయిందంటే. ఎందుకంటే ప్రతి నిత్యం ఉద్యమాలు, ఇందిరా పార్క్ దగ్గర ప్రతి నిత్యం ఉద్యమాలు అనేటటువంటి కార్యక్రమం చేపట్టడంతో విద్యార్థులు, నిరుద్యోగులు కలిసి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేటటువంటిది పక్కకు పెట్టి 2 లక్షల ఉద్యోగాలు అనేటటువంటి పక్కకు పెట్టి ఎలాంటి అంశం లేకుండా ఎవరు ఏం చేసిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు అనేటటువంటి విషయమే మాట్లాడుకుంటున్నారు తప్ప విద్యార్థులను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే విద్యార్థులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మహోత్తరమైనటువంటి ఉద్యమాలు మళ్ళీ ఎవరు ఆధ్వర్యంలో చేపడుతున్నారంటే మళ్ళీ పేదల ఆశాజ్యోతి, బీసీల ఆశాజ్యోతి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ విద్యార్థులు సంఘటితం అవుతున్నారు. అటువంటి సంఘటితం కాకముందుకే ఉద్యోగాలు భర్తీ చేయాలనేటటువంటి ఆలోచనతో నిరుద్యోగులే ఓడగొట్టినటువంటి ఈ టీఆర్ఎస్ ను మళ్ళీ నిరుద్యోగులే ఇవాళ పట్టం కట్టినటువంటి కాంగ్రెస్ ను ఇది తెలుసుకున్నారు. మళ్ళీ రేపు మొన్న ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎంపీల ఎలక్షన్లో కూడా ఏం మాట్లాడినరు? బీజేపీలు మాకు ఓట్లు వేసేస్తే మేము విద్యార్థులకు మద్దతు ఉంటామని చెప్పేసి మాట్లాడారు. ఇలా బీజేపీ వాళ్ళు లేరు, కాంగ్రెస్ వాళ్ళు లేరు, టీడీపీ వాళ్ళు లేరు, ఎవరు లేరు. అదే వేదిక మీద మళ్ళా ఆర్ కృష్ణ గారే కనపడుతున్నారు ఇక్కడ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులారా, యువకులారా, మహిళలారా, ప్రతి మీ అందరికి భవిష్యత్తు కోసం నిరంతరం తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు, ధర్నాలు, పోరాటాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడిలు, పార్లమెంటు ముట్టడిలు, మంత్రుల గేరావులు, అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించి మీ భవిష్యత్తుకు ఎవరు నిలబడారంటే అది టైగర్ ఆర్ కృష్ణ గారు అన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మీరు కొనసాగుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళా విద్యార్థుల, యువకుల, మరి నిరుద్యోగుల వ్యతిరేకం రాకముందుకే ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ గారితో చర్చ జరిపి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి క్షుణ్ణంగా ఆర్ కృష్ణ గారు లేఖ మీద రాశారు. ఇప్పుడు అన్న ఇక్కడ ప్రెస్ మీట్ అయిన తర్వాత మళ్ళా సెక్రటరీకి వెళ్ళి మళ్ళా ముఖ్యమంత్రి గారి కలవనున్నది. కలిసిన తర్వాత ఆర్ కృష్ణ గారితో ఆలోచించి నిరుద్యోగుల భర్తీ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు దుర్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే తెలంగాణ కోసం అమరవీరుల త్యాగం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత తెలంగాణ వచ్చింది. అటువంటి తెలంగాణలే కదా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా ఇవాళ ముఖ్యమంత్రి సీటు, నీ సీటు భర్తీ చేసుకున్నావు, నీకు పెద్ద ఉద్యోగం వచ్చింది, కానీ మాకు చిన్న ఉద్యోగాలు కదా మేము అడిగేదాని సంగతి గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.